నెల్లూరులోని ప్రముఖ స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ కృష్ణ చైతన్య అటానమస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల్లో విజయకేతనం ఎగరవేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ అటానమస్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల అధినేత కృష్ణారెడ్డి మాట్లాడుతూ అటానమస్ విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణ చైతన్య అటానమస్ డిగ్రీ కళాశాల మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అటానమస్ హోదాలో నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. ఈ ఘనతపై కళాశాల అధినేత కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ కు చెందిన ఏ వెంకటరత్న మరియు ఎంసీఏ డ్యూయల్ డిగ్రీ విద్యార్థిని 99.2% మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచారని ఆయన గర్వంగా ప్రకటించారు. అటానమస్ విద్యా విధానంలో సిలబస్ మరియు పరీక్షల నాణ్యత పెరగటం వల్లే 7 విద్యార్థులు 99% కంటే ఎక్కువ మార్కులు సాధించగలిగారని వివరించారు. అంతేకాకుండా 95% పైగా 187 మంది, 90% పైగా 415 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు పొందారని తెలియజేశారు. కేవలం మార్కులే కాకుండా అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అందిస్తున్నామని, దాని ఫలితంగానే ఇటీవల 35 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు సాధించారని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ గారు స్వయంగా ఢిల్లీ నుండి ఆన్లైన్లో తమ అటానమస్ ఫలితాలను విడుదల చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో పాలు పంచుకున్న అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గత నెలలో నిర్వహించిన కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి ఆన్లైన్ మోడ్లో పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల 1998లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ప్రతి కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అన్ని గ్రూపుల్లో కలిపి 99.2% మార్కులు 2 విద్యార్థులు పొందారు. ఏ వెంకటరత్న బీఎస్సీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా వి తన్మయి ఎంసీఏ డ్యూయల్ డిగ్రీ నుంచి కళాశాల టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా ప్రతి గ్రూప్లో కూడా 99% పైగా కూడా విద్యార్థులు మార్కులు సాధించారు. 99%గా పైగా 7 మంది విద్యార్థులు, 95% పైగా 187 మంది విద్యార్థులు, 90% పైగా 415 మంది విద్యార్థులు, 75% పైగా 950 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కేవలం మార్కుల పరంగానే కాకుండా పాస్ పర్సంటేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 80% పైగా విద్యార్థులు పాస్ పర్సంటేజ్ని సాధించారని తెలియజేయడానికి ఈ సందర్భంగా సంతోషిస్తూ ఉన్నాను. ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి మా టీచింగు నాన్ టీచింగ్ స్టాఫ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి ఇంత మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా టీచర్స్ ప్రోత్సాహంతోనే ఇంత అద్భుత ఫలితాలను సాధించామని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం మార్కులు సాధించడమే కాకుండా కళాశాలలో విద్యార్థులు జాబ్ ఓరియంటేషన్ క్యాంపస్ సెలక్షన్స్లో కూడా అత్యుత్తమంగా జాబులు పొందుతున్నారు. ఇటీవల 1 వీక్ బిఫోర్ ఇంటర్వ్యూస్ క్యాంపస్ సెలక్షన్స్లో 35 మంది విద్యార్థులు మన స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా స్టూడెంట్స్కి ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ జరిపి ఈ బ్యాంక్ కోచింగు అటువంటివి కూడా ఇంకా ఎక్కువ జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కేవలం విద్యార్థులు చదువులోనే కాకుండా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్లో కూడా ముందుంటున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా.
మొట్టమొదటిసారిగా ఈ పరీక్షా ఫలితాలను వీసీ గారు విడుదల చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా వీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విక్రమసింహపురి యూనివర్సిటీ కింద మన కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ మాత్రమే నాక్ స్టేటస్ కావచ్చు, అదేవిధంగా ఆటానమస్ స్టేటస్ కావచ్చు, రెండు కూడా ఉండటం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నిన్న విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయన రిలీజ్ చేసిన ఈ రిజల్ట్స్లో మన కాలేజ్లో అందరికీ చాలా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా గమనించినట్టయితే బీఎస్సీ అప్లైడ్ మ్యాథ్స్ గ్రూప్లో ఏ వెంకటరత్న 99.2% తీసుకురావడం జరిగింది. అలాగే షేక్ సమీరా 99% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్లో కే సుప్రజ 99.1% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో పి అఫ్రీస్ 98.8% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఎంసీఏ డ్యూయల్ డిగ్రీలో వి తన్మయి 99.2% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఎండి ఫాతిమా 99%, బీసీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎం హర్షిత, అదేవిధంగా ఆదిలక్ష్మి 99%, బీసీఏ డేటా సైన్స్లో రుక్సానా 98.3%, బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్లో 97%, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కృష్ణ కిషోర్ 98.5%, బీబీఏలో ఆకాష్ 98.5% తీసుకురావటమే కాకుండా 99% పైగా 7 విద్యార్థులకి, అదేవిధంగా 75% పైగా 950 స్టూడెంట్స్ తీసుకురావటం నిజంగా మా అందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఒక మంచి రిజల్ట్స్ తీసుకొని వచ్చిన స్టూడెంట్స్కి, దీనికి సహకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇందా కృష్ణారెడ్డి సార్ చెప్తూ ఉన్నట్టుగా క్యాంపస్ సెలెక్షన్స్లో డిగ్రీ కాలేజెస్లో టాప్గా, అదేవిధంగా నెల్లూరులో కూడా ఒక మంచి క్యాంపస్ సెలెక్షన్స్ని ప్రతి ఇయర్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో భాగంగా దాన్ని ఇంకా బెటర్ చేయడంతో పాటుగా ఇంకా కూడా స్టూడెంట్స్కి ఏవైతే కోర్సెస్, అదేవిధంగా ఏవైతే స్కిల్స్ కావాలో వాటినన్నింటినీ కూడా చాలా ప్లాన్డ్గా ఇంకా బెటర్ చేయడం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది.